అందరికీ నమస్తేనుల్లా. కవిత గారి ప్రెస్ మీట్ చూసినాం. ఎమ్మెల్సీ కవితగా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిండ్రు. స్పీకర్ ఫార్మాట్లో ఆ రాజీనామా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కు పంపుతారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన లెటర్ను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రావుకు పంపుతారు, కేసీఆర్కు పంపుతారు. అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టే ముంగట ప్రెస్ మీట్ పెట్టినాక బీఆర్ఎస్ పార్టీ నుంచి విడుదలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేసుకుంటా నిన్న తెలంగాణ భవన్ నుంచి అధ్యక్షులుగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, అట్లనే క్రమశిక్షణ కమిటీ పుట్టుకొచ్చింది అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ రవీందర్ రావు సంతకం పెట్టిర్రు అని చెప్పేసి, మొన్న ఓడిపోయినప్పుడు కూడా కేసీఆర్ను తిట్టిండ్రు ఆయన అని చెప్పేసి. కాకపోతే రవీందర్ రావు అనే వ్యక్తి కవిత చేస్తున్న వ్యాఖ్యల మీద, ఏదైతే జైలుకు పోయొచ్చిన తర్వాత ఆమె సామాజిక తెలంగాణ అని చెప్పేసి మాట్లాడిన తర్వాత కొన్ని అంశాలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బురద తల్లుకుంటా, బీఆర్ఎస్ పార్టీ మీద ఆమె కేటీఆర్ని ఇండైరెక్ట్గా టార్గెట్ చేసుకుంటా, ఈ జగదీష్ రెడ్డిని తిట్టుకుంటా, ఇటు పోతే ఆఖరికి హరీష్ రావు గారిని, అట్లనే ఇటు సంతోష్ రావు గారిని తిట్టుకుంటా పోతున్న అంశాలన్నింటినీ ఖండించుకుంటా వస్తానే ఉన్నారు రవీందర్ రావు. మొత్తం మీద వాళ్ళిద్దరు, సోమా భరత్ అండ్ రవీందర్ రావులు ఇద్దరు సంతకాలు పెట్టి ఏదైతే సస్పెండ్ చేస్తున్న లెటర్ ఏదైతే ఉన్నదో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె సోషల్ మీడియా నుంచి అందుకున్నా అని చెప్పేసి చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఈ అంశంలో నేను 2 అంశాలు మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆమె ప్రసంగం కొనసాగించిండ్రు. ఆమె గురించి, ఆమె రాజకీయ ప్రస్థానం గురించి, ఆమె 20 ఏళ్ల ప్రస్థానం గురించి చెప్పుకుంటదేమో, ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి, ఇంకా ముంగట ఆమె ఎజెండా ఏంది, ఆమె ఎట్లా ముంగడికి పోవాలనుకుంటున్నది అని చెప్పేసి అన్ని అంశాలు చెప్పుకుంటారేమో అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసిండ్రు. కానీ ఆమెకు రాజకీయంగా ప్లస్ అయ్యే అంశాలు కానీ, బీఆర్ఎస్ పార్టీ ఎవరి మీదనైతే ఆరోపణలు చేసిందో వాళ్లకు పెద్ద మైనస్ అయ్యే అంశాలు కానీ ఏమీ చెప్పలేరు ఆమె. అంటే ఆమె చెప్పిన అంశాలతో పెద్ద డెంటుబడే అవకాశం అయితే లేదు బీఆర్ఎస్ పార్టీకి. ప్రజలకు కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, రాజకీయంగా కానీ ఆ అంశాలు ఎందుకు పనికిరావని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. టార్గెట్ మెయిన్ హరీష్ రావు టార్గెట్గా ఆమె ప్రసంగం మొత్తం కొనసాగింది. హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కవిత గారు మొత్తము టార్గెట్ హరీష్ రావు అన్నట్లు 6 అడుగుల బుల్లెట్ నాకు గుచ్చింది, నన్ను సస్పెండ్ చేసిండ్రు, పార్టీ నుంచి ఒత్తిళ్ళ వల్లనే సస్పెండ్ చేసిండ్రు అని చెప్పేసి ఆమె చెప్పింది. తర్వాత ఇది ఇక్కడి నుంచే ఆగది, బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ హ్యాండిల్లోకి తీసుకొచ్చుకోవాలని అనుకుంటున్నారు. ఇదే పరిస్థితి కేటీఆర్కు రాబోతా ఉంది, ఇదే పరిస్థితి కేసీఆర్కు రాబోతా ఉన్నది. నానా జాగ్రత్త, అన్నా జాగ్రత్త మీరు అని చెప్పేసి, జర భద్రము అని చెప్పేసి మిగతా నాయకులను ఒక అభద్రతా భావంలోకి నెట్టేసే విధంగా ఆమె మాట్లాడిండ్రు. వాస్తవానికి ఆమె మాటలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు నమ్ముతలేరు. తెలంగాణ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకు అక్కరపడే ముచ్చట్లవి కావు. తెలంగాణ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అని అంటే, ఆమె జైలుకు పోయొచ్చిన తర్వాత, జైలుకు లిక్కర్ స్కామ్ కేసులో ఎప్పుడైతే ఆమె జైలుకు పోయినరో, అక్రమ కేసులోనే ఆమె అంటాన్రు, కానీ అది అక్రమ కేసా ఏ కేసు అనేది ఇంకా ఇంతవరకు ఎవరికి తెలియదు. కావాల్సుకొని కేసులు పెట్టిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. గతంలో కేసీఆర్ గారు కూడా అన్నారు, తర్వాత నా మీద పగ సాధించుడు ఎట్లనో మార్గం తెలియక నా బిడ్డ మీద కేసు పెట్టిందని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడారు. ఇవన్నీ కొనసాగినాయి. గతంలో కూడా కేసీఆర్ గారు అన్నారు. ఇవన్నీ కొనసాగిన తర్వాత ఆమె ఎప్పటి నుంచి మొదలు పెట్టిందనంటే, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు అంటే, ఆమెనే కావాల్సుకొని లేఖ లీక్ చేసుకుంది. ఎందుకంటే ఆమెకు మాట్లాడడానికి ఒక పాయింట్ కావాలి. ఏ సందర్భం నుంచి మొదలు పెట్టాలనో తెలియదు, ఏ సందర్భం నుంచి మాట్లాడినో తెలియదు. ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి ఆమెనే కావాల్సుకొని లేఖ లీక్ చేసి అదే అదురుగా భావించి చుట్టూ దయ్యాలు ఉన్నారు, కొవ్వట్టులు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటే ఆమె ప్రసంగాన్ని ముందడు కొనసాగించింది. చాలా మంది నిపుణులు కొన్ని ఆదేశాలు జారీ చేసిండ్రు, కొన్ని సూచనలు చేసిండ్రు. మీ భవిష్యత్తు మీ గొయ్యి మీరే రవ్వుకుంటున్నారు, మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటున్నారు అని చెప్పేసి చాలా మంది నిపుణులు కూడా సూచనలు చేయడం జరిగింది. తెలంగాణ మేధావులు కూడా సూచనలు చేయడం జరిగింది. కానీ ఆమెలో మార్పు వస్తుంది, రియలైజ్ అవుతుంది అని చెప్పేసి ఎదురు చూసుడు జరిగింది. కానీ మార్పు రాలే, రియలైజ్ కాలే. దినదినం ఇంకా ఆమె మాటలు దిగజారుతానే ఉన్నాయి, ఇంకా ఆమె నోటికి పని చెప్తానే ఉన్నది అని చెప్పేసి అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి. మెయిన్ ఇవన్నీ అంశాలు పక్కకు పెడితే ఇలా ప్రెస్ మీట్ మొత్తం మెయిన్ టార్గెట్ హరీష్ రావు గారి మీదకి వెళ్ళి కొనసాగింది. హరీష్ రావు గారే మెయిన్ టార్గెట్ అన్నట్లు. ఇప్పుడు హరీష్ రావుతోని రేవంత్ రెడ్డి వాళ్ళు ఒక మ్యాచింగ్ ఫిక్స్ చేసుకున్నారు.
హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, లోకమంతా హరీష్ రావును ట్రబుల్ షూటర్ అంటారు. ఆ ప్రతిపక్షాలకు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికి గుని కానీ అధికార పక్షానికి మొసమరనీయకుండా చేస్తారు. అసలు సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేస్తారు. మొత్తం మీద అసెంబ్లీలో కొట్లాడుట్లో సబ్జెక్టుతో కొట్టుట్లో వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా, వాళ్ళు ఎన్నిసార్లు మైకులు కట్ చేసినా కూడా, వాళ్ళు ఎన్నిసార్లు మధ్యలో లేచి అంతరాయం వ్యక్తం చేసినా కూడా ఇవాళ సింగిల్ హ్యాండ్తో పోరాటం చేసిండ్రు, ఫుట్బాల్ ఆడిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఆమె ట్రబుల్ షూటర్ కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కవిత హరీష్ రావు గారిని. ట్రబుల్ షూటర్ కాదు అని మీరు చెప్పినంత మాత్రాన ట్రబుల్ షూటర్ కాదు హరీష్ రావు గారు అని చెప్పేసి తెలంగాణ సమాజం నమ్మడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ సమాజం కాదు కదా, ఇప్పుడు మీ పక్కనున్నోళ్ళే హరీష్ రావు గారి మీద కామెంట్లు చేస్తే వాళ్ళకు కూడా నమ్మశక్యం కాదు, నమ్మబుద్ధి కాదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మీ పక్కనున్నోళ్ళే నమ్మరు. నేను హరీష్ రావు గారి మీద కామెంట్లు చేస్తే, నిందలేస్తే, ఆరోపణలు చేస్తే మీ పక్కనున్నోళ్ళే నమ్మడానికి లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు, క్రమశిక్షణ గల నాయకులుగా. ఇప్పుడు హరీష్ రావు గారు చేయబట్టే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోయిందని చెప్పేసి ఇలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి హరీష్ రావు గారు లేరు, 10-12 నెలలు అయినాక పార్టీ పెట్టినాక అప్పుడు వచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా అని చెప్పేసి ఇక ఎవరింట్లో లేదు బంగారం. కానీ మొత్తం మీద లిక్కర్ స్కామ్ కేసులో మీరు జైలుకు పోయి వచ్చి, లిక్కర్ స్కామ్ కేసులో మీరు ఇంతగానో ఇబ్బందులు ఎదుర్కొని, లిక్కర్ స్కామ్ కేసులో మీరు అవినీతికి పాల్పడి, అవినీతి పరంగా సంపాదించే పైసా నాకు కావాలి అని చెప్పేసి మీరు అవినీతికి పాల్పడి ఇలా పోతా బీఆర్ఎస్ నాయకుల మీద బురద చల్లిపోతే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ హరీష్ రావు అభిమానులు కానీ చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మెయిన్ ఇంకా ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక అభద్రతా భావం. కానీ ఇక్కడ ఈమె ఇలా మాట్లాడిన మాటలు కవితకు రాజకీయ పరంగా భవిష్యత్తులో ప్లస్ చేసే అంశాలు కానీ, ఇటు ఎవరి మీదనైతే ఆరోపణలు చేసిందో వాళ్లకు మైనస్ చేసే అంశాలు కానీ ఏమీ లేవు. పెద్దగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు కొద్దిగా బలాన్ని చేకూర్చున్నట్లయితుంది. వాళ్ళ మాటలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ టార్గెట్ హరీష్ రావు కాదు, వాళ్ళ టార్గెట్ ఇంకో నాయకుడు సంతోష్ రావు కాదు, వాళ్ళ టార్గెట్ కేసీఆర్. బీజేపీ కాంగ్రెస్ల టార్గెట్ కేసీఆర్ను దెబ్బగొట్టాలి. ఎందుకంటే పార్టీ అధ్యక్షులు ఆయన, 2 సార్లు ముఖ్యమంత్రి ఆయన, ఉద్యమ నాయకుడు ఆయన అండర్లోనే వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. ఆయన గీత గీస్తే ఆ గీతను జవదాటకుండా వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు స్వయాన వాళ్ళ పని వాళ్ళు ప్రకటించుకొని పోతలేరు. హరీష్ రావు అయినా, సంతోష్ రావు అయినా, కేటీఆర్ అయినా, ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు, హరీష్ రావు అయినా గతంలో కూడా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేసిండ్రు. మనం గుర్తుపెట్టుకోవాలి. మేము అంతకుముందు మంచి దోస్తులమే, కానీ హుజురాబాద్ ఓటమిలో నన్ను ఓడించేటందుకు హరీష్ రావు పనిచేసిండు. ఇక్కడ అప్పుడంతా మంచి దోస్తులం మేము, మామ ఎట్లా చెప్తే గట్ల బానిసలాగా పనిచేయడానికి సిద్ధమైండు హరీష్ రావు అని చెప్పేసి గతంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యలు, రీసెంట్గా చేసిన వ్యాఖ్యలను కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఇటు పోతే దుబ్బాక నియోజకవర్గానికి వస్తే సోలిపేట రామలింగారెడ్డి చచ్చిపోయిండు. నేను చెప్తా, దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చచ్చిపోయినప్పుడు తర్వాత ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకుకి ఇస్తామని చెప్పిండ్రు. ఇక కొడుకుది ఏమైందో ఏం కథనో మనం అది లోతుగా చర్చించడానికి అవసరం లేదు. తర్వాత వాళ్ళ సతీమణికి ఇచ్చిండ్రు టికెట్. సతీమణి సోలిపేట రామలింగారెడ్డి గారి సతీమణి అంటే పేరు మీద, ఇప్పుడు సోలిపేట రామలింగారెడ్డి పేరు మీద గెలవచ్చు, కానీ గట్టి పోటీ ఇస్తున్నది బీజేపీ, రఘునందన్ రావు పోటీ ఇస్తున్నారు. మరి అట్లంటే బీజేపీ గెలుపు కోసం పనిచేసిండ్రు హరీష్ రావు, బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోయేటట్టు చేసిండు హరీష్ రావు అని మాట్లాడినప్పుడు, ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవకపోతుండే కదా, రఘునందన్ రావే గెలుస్తుండే కదా. 2 ఏళ్ల తర్వాత సోలిపేట రామలింగారెడ్డి చనిపోతే వాళ్ళ సతీమణికి ఇస్తే టికెట్, వాళ్ళ సతీమణి అంటే సోలిపేట రామలింగారెడ్డి ఎంబట అప్పుడప్పుడు జనాలల్లో తిరిగినట్టు అదైతుంటే, లేకపోతే జనాలలో తిరిగినట్టు చేస్తున్నా, లేకపోతే జనాల సమస్యలు పట్టించుకున్నట్టు ఆమెని కొంతమంది హక్కున చేర్చుకునేటోళ్ళేమో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు. కానీ ఆమె ఈ టికెట్ ఇచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు సోలిపేట రామలింగారెడ్డి వల్ల సతీమణి. సరే, ఏదేమైనప్పటికీ కూడా పోరాటం చేసిండ్రు హరీష్ రావు గారు. ఒంటి చేత్తోని పోరాటం చేసి ఓడిండ్రు అని చెప్పేసి పేపర్లలో రాయించుకున్నారట హరీష్ రావు గారు.
ఏం మాట్లాడుతున్నారో ఏమో అర్థమైతే లేదు. నిజంగా ఆమె ప్రెస్టేషన్ మాత్రం కనబడ్డది. ఆమె భావోద్వేగానికి గురైంది, బాధకు గురైంది. ఎవరైనా బాధకు గురైతారు, కానీ 20 ఏళ్ళు ఆమె పార్టీ కోసం కష్టపడ్డా అని చెప్తాను, కానీ ఎన్నడూ పార్టీ కోసం కష్టపడ్డది లేదు. ఆమె సొంత ఎజెండాలతో ముందడికి పోయింది, జాగృతి కార్యక్రమాలతోనే ముందడికి పోయింది అని చెప్పేసి చాలా మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సోలిపేట రామలింగారెడ్డి తర్వాత అక్కడ రఘునందన్ రావు గెలిచిన తర్వాత మరి అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా రఘునందన్ రావు. మరి ఎందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిచింది మళ్ళా? అంటే వీళ్ళు కష్టపడందేనా? మరి సోలిపేట రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు రఘునందన్ రావు గెలుపు కోసం పోరాటం చేస్తే హరీష్ రావు గారు, మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కూడా రఘునందన్ రావు గెలుపు కోసమే పోరాటం చేయాలి కదా. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎట్లా గెలిచిండ్రు? ఇక్కడ హరీష్ రావుకు రఘునందన్ రావుకు పచ్చగడ్డేస్తే బగ్గుమనంత ఉంటుంది రాజకీయ పరంగా, అట్లనే ఉంటుంది వాళ్ళకు. ఇక వేరే పరంగా మనకు అవసరం లేదు, మనం మాట్లాడడం ఏవి కనబడ్డా మనకు రాజకీయాలే కనబడతాయి కాబట్టి వేరే పరంగా మనం అవసరం లేదు. నిజంగా వాళ్ళు ఎప్పుడు ఎదురువాడి మాట్లాడుకున్నది లేదు. ఈ వాస్తవానికి పచ్చగడ్డ ఎత్తే బగ్గుమనంత శత్రుత్వం ఉంటుంది. ఇక ఈటల రాజేందర్ గెలుపుకు పనిచేసిండ్రు హరీష్ రావు అని చెప్పేసి ఇంకొక ఆరోపణ చేసిండ్రు. ఈటల రాజేందర్ గెలుపుకు పని చేసిండ్రు అని చెప్పేసి ఇంకొక ఆరోపణ చేసిండ్రు కవిత గారు. డబ్బులు సంపాదించుకోవడం కోసమే హరీష్ రావు పనిచేస్తుండ్రట బీఆర్ఎస్ పార్టీలో. డబ్బులు సంపాదించుకోవడం కోసమే సంతోష్ రావు పనిచేస్తుండ్రట బీఆర్ఎస్ పార్టీలో. ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా తెలంగాణ సమాజం ఈ మాటలను? పెడదాం, పోల్ పెడదాం. నిజంగా డబ్బులు సంపాదించుకోవడం కోసమే పనిచేస్తుండ్రు హరీష్ రావు అన్న కవిత వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా అని చెప్పేసి పోల్ పెడదాం మనం. రైట్. ఈటల రాజేందర్ హుజురాబాద్లో దాదాపు ఆయన రాజీనామా చేసిన తర్వాత హుజురాబాద్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ బై ఎలక్షన్స్లో ఎవరు? ఈటల రాజేందర్ గెలిచిండ్రు. బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఈటల రాజేందర్ గెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మళ్ళా ఈటల రాజేందర్ గెలుపుకు హరీష్ రావు గారే కృషి చేస్తే మొన్నటి హుజురాబాద్ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో పాడి కౌశిక్ రెడ్డి గెలవకపోతుండే కదా, ఈటల రాజేందరే గెలుస్తుండే కదా. ఇన్ని లాజిక్ పాయింట్లు పెట్టుకొని మరి ఈటల రాజేందర్ గెలుపు కోసమే హరీష్ రావు పనిచేసినట్లయితే మొన్న పాడి కౌశిక్ రెడ్డి గెలవకపోతుండే కదా. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఒకానొక సందర్భంలో ఈటల రాజేందరే అన్నారు, మాకు మంచి దోస్తాన ఉన్నప్పటికీ కూడా నన్ను ఓడగొట్టడానికే, అంటే హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు పని అని చెప్పేసి ఈటల రాజేందర్ గారే చెప్పిండ్రు కదా. మీరు ఎవరికైతే ఎవరు గెలుపు కోసమా పనిచేసిండ్రు అని చెప్పేసి మాట్లాడినరో వాళ్ళే చెప్తున్న ముచ్చట కదా ఇది. ఇంకా అన్నిటికంటే ముచ్చట ఇప్పుడు డైరెక్టు ముఖ్యమంత్రి గారే హరీష్ రావు గారి వెనుక ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ రంగనాయక సాగర్ ముచ్చట చెప్పిండ్రు కదా. అది హరీష్ రావు గారి ఫామ్ హౌస్ కాదు, ఎక్కడ అవి ఉన్నా ఇప్పుడు కాళేశ్వరం పోయినా అక్కడొక్కటి ఉంటుంది, గెస్ట్ హౌస్లు, అవి ఫామ్ హౌస్లు కావు. తెలిసి తెలియక ఏదో సర్కారు బదనాం చేయాలి హరీష్ రావు మీద బురద చల్లాలి అని చెప్పేసి తెలిసి తెలియక 2 రోజులు వార్తలు ఇచ్చుకొని తర్వాత అది కాదు అది ఈ ముచ్చట మనం ఎంబడేసుకొని పోతే జనాలే మన మీద తుప్పుకుమని ఉమ్మేస్తారు అని చెప్పేసి అది నిజమేందో తెలుసుకొని అది ఫామ్ హౌసా లేకపోతే గెస్ట్ హౌసా, అది ఫామ్ హౌసా అది గెస్ట్ హౌసా అని తెలుసుకొని ఆ వార్తలు బంద్ చేసిండ్రేమో. ఇక దానికి కూడా రంగనాయక్ సాగర్ దగ్గర ఫామ్ హౌస్ ఉన్నది అని చెప్పేసి మీరు కూడా ప్రతిపక్షాలు మాట్లాడినట్టు, అంటే మీరు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టే మాట్లాడుతుర్రంటే మీ వెనుక ఎవరు ఉన్నారు, అసలు ఎవరెనుక ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు తెలంగాణ జనాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏమన్నంటే నా వెనుక ఎవరు లేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే స్వయానా రేవంత్ రెడ్డి హరీష్ రావు వెనుక ఉన్నారు. ఇంకా పెద్ద అలిగేషన్ పోతా ఉంటే ఇప్పుడు కవిత గారిని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? ఆమె దగ్గర ఆన్సర్ లేదు. ఆమె పార్టీ వ్యతిరేక విధానాలతోనే ముందడికి పోతుందని ఆమెను సస్పెండ్ చేసిండ్రు. పార్టీ నాయకుల మీద వ్యతిరేకమైన ముచ్చట్లు చేస్తుండ్రు. అండ్ కొట్లాడుతున్న కాళేశ్వరంలో అవినీతి జరగలేదని మేము కొట్లాడుతుంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఆమె చెప్పేసిండ్రు, ఒప్పుకున్నారు, అయిపోయింది. వీళ్ళ కొట్లాటంతా బూడిదలో పోసిన పన్నీరు. రేపు సిబిఐ అంటారు, ఇంకేమో అంటారు, లేకపోతే హైకోర్టులో తేలుతుంది. ఏం కథ అనేది నిజం నిలకడ మీద బయటపడుతుంది. కానీ ఏమి కాకముందే అవినీతి జరిగింది, కాళేశ్వరం నుంచి హరీష్ రావుకు డబ్బులు వచ్చినాయి, కాళేశ్వరంలో అవినీతి చేసిండ్రు సంతోష్ రావు, ఇట్లా ఆమె అలిగేషన్స్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఆమె దగ్గర ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేవు. సస్పెండ్ ఎందుకు చేసిరంటే నేను తిట్టినా అందుకే నన్ను సస్పెండ్ చేసిండ్రు అని చెప్పుకుంటారు. ఆమె చెప్పుకోరు కాబట్టి పోయేటప్పుడు ఏదో ఇప్పుడు
ఒకరికి లొల్లు అవుతుంది. లొల్లు అయిన తర్వాత ఎన్నో నోటికొచ్చిన ముచ్చట్లు చదువుతారు. అవన్నీ నిజాలు అయిపోతాయా? కావు కదా. మొత్తం మీద టార్గెట్ హరీష్ రావుగా నడిచింది ప్రెస్ మీటు. అయితే రేవంత్ రెడ్డి హరీష్ రావు వెనుక ఉన్నారు అనడం అనేదైతే ఆశ్చర్యానికి గురి చేసింది తెలంగాణ ప్రజలను. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒంటి చేతి మీద పోరాటం చేస్తున్నారు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డితోని కానీ కాంగ్రెస్ నాయకులతోని కానీ. రుణమాఫీ చేస్తాము, 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపు చేస్తాము, అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి తప్పిస్తే ఆ దేవుళ్ళ మీద ఒట్టు ఈ దేవుళ్ళ మీద ఒట్టు పెడితే నువ్వు ఒట్లు పెట్టినావు కానీ నేను సవాల్ ఇస్తున్నా, సవాలు స్వీకరించు, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయి, లేకపోతే రాజీనామా చేయి అంటే కదా ఆ కొద్దో గొప్ప సగం మందికైనా రుణమాఫీ చేసిండ్రు రేవంత్ రెడ్డి. రైతు భరోసా పైసలు ఏవి అని చెప్పేసి ముక్కు విండినట్టుగా ఎంబడ పెడితే కదా కొద్దో గొప్ప రైతు బంధు పైసలు ఆ 2 తాపలు ఎగ్గొట్టినా కూడా ఒక తాపలో 2 తాపలో రైతుల ఖాతాలలో వేసిండ్రు. ఇట్లా దేని మీదనైనా ప్రభుత్వ ఉద్యోగుల తరపునైనా, ఆశా వర్కర్ల తరపునైనా, అంగన్వాడీ టీచర్ల తరపునైనా ఏ అంశాన్నైనా తొందరగా ప్రశ్నించి జనాలకు తెలియజేసేటట్టు అసలు కాంగ్రెస్ మీద పోరాటం చేసేదే హరీష్ రావు కదా. ఎప్పుడు రుణమాఫీ విషయమే తీసుకోండి మీరు. ఈజీ ఎగ్జాంపుల్, రుణమాఫీలా గన్ పార్క్ వద్ద నిలబడి మరి అమరవీరుల స్తూపం దగ్గర నిలబడి మరి సవాల్ ఇచ్చినట్టు కదా హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారికి. ఇలా ఆ ముచ్చట్లు మర్చిపోతే ఎట్లా? ఏమో ఫ్లైట్ల ప్రయాణం చేసిండ్రట హరీష్ రావు అట, రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నారట. ఏమవసరం హరీష్ రావు గారికి కాళ్ళు పట్టుకునేంత అవసరం ఏమున్నది? తెలంగాణ ప్రజలు లేరా? ఆయన ఎంబట తెలంగాణ బలం లేదా? తెలంగాణ బలగం లేదా? ఎవరన్నా హరీష్ రావు నీతి లేని నాయకుడని ఏ ఒక్కరితోనన్నా అనిపించగలుగుతారా? కాంగ్రెస్ నాయకులతోనిగా, కాంగ్రెస్ నాయకులు తప్ప, బీజేపీ నాయకులు తప్ప తెలంగాణ ప్రజలతోని ఏ ఒక్కరితోనైనా అనిపించగలుగుతారా? ఎన్ని జాగాలల్లా ఒంటి చేత్తోని పోరాటం చేసి ఎన్ని జాగాలల్లో ఇక మరి ఏడ బై ఎలక్షన్స్ పడ్డా, ఏడ ఎలక్షన్స్ వచ్చినా హరీష్ రావునే స్టార్ క్యాంపెయినర్గా ఎందుకు పంపిస్తారు? కేసీఆర్ గారు గెలుపుకొస్తాడు, హరీష్ రావు పోయిందంటే ఆ గెలుపు మన ఖాతాలో పడాల్సిందే. అది పోయే సీట్ అయినా సరే హరీష్ రావు గారు పోయిందంటే అది మన ఖాతాలో పడాల్సిందే అని కదా పంపించేది. ఎలా హరీష్ రావు బలం సగం ఉంటే అవతలోళ్ళు నిలబడ్డోళ్ళ బలం సగం అంతా ఉండాలి. లేకపోతే మొత్తం మీద అవతలోళ్ళ బలం సగం అంతా కూడా లేకపోతే ఎట్లయితుంది కథ? ఇలా 2 జాగాలలో ఈటెల రాజేందర్ని ఆనాడు గెలిపించిందని చెప్పేసి మాట్లాడిర్రు, రఘునందన్ రావును బై ఎలక్షన్లలో గెలిపించిందని మాట్లాడిర్రు. మరి ఆ 2 జాగాలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా సాధారణ ఎన్నికలలో, సార్వత్రిక ఎన్నికలలో. అప్పుడు పోరాటం చేసిన వాళ్ళు అయితే బీజేపీ కోసం ఇప్పుడు కూడా పోరాటం చేసేటోళ్ళు కదా. అదే నిజమైతే ఇది కూడా నిజమయ్యేది కదా. ఏం లేదల్లా మొత్తం టార్గెట్ అంతా హరీష్ రావు టార్గెట్గా కవిత గారి ప్రసంగం అంతా నడిచింది, ప్రెస్ మీట్ అంతా నడిచింది. మెయిన్ టార్గెట్ హరీష్ రావు. ఇక జోగునిపల్లి సంతోష్ రావు మీద కూడా కొన్ని విమర్శలు చేసిండ్రు. అయితే ఇక్కడ కేటీఆర్ను అభద్రతా భావంలో పడేయడమా లేకపోతే కేసీఆర్ను అభద్రతా భావంలో పడేయడమా? ఇక్కడ ఆమె లాస్ట్లో ఫైనల్లో ముచ్చట చెప్పిందోళ్ళ, నేను ఏ పార్టీలో జాయిన్ గాను అని చెప్పేసి చెప్పింది. ఆమె ఏ పార్టీలోకి పోదు. ఈమె ఏ పార్టీలోకి కూడా ఈమెను ఆహ్వానించరు. ఇప్పుడు ఎందుకు ఆహ్వానించరు? 2 జాతీయ పార్టీల నుంచి ఈమెను ఆహ్వానించరు. కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇటు పోతే బీజేపీ పార్టీ నుంచి కానీ ఆహ్వానించరు. ఎందుకంటే వీళ్ళు కేసీఆర్ పతనం కోరుకుంటున్నారు కాబట్టి. ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ పార్టీలు కేసీఆర్ పతనం కోరుకుంటున్నాయి. సో ఈమె బయట ఉండే ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద అలిగేషన్స్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయాలి. ఆమె ఆరోపణలే కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు బలం కావాలి. ఈమె వీళ్ళకు పావుగా మారిపోవాలి. కవిత గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు పావులుగా మారిపోవాలి. అందుకే ఇప్పుడు ఈమె ఏ పార్టీలో జాయిన్ కాదు, వేరే పార్టీలోకి పోదు. ఆమె బలం ఇప్పుడు చూపించుకోవాలంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో నిలబడితే ఆమె బలం ఏందో ఆమెకు తెలుస్తుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. అది వేరే ముచ్చట. కానీ మొత్తం మీద ఆమె సొంత పార్టీ గురించి కానీ ఆమె ఏ పార్టీలో పోయేది కానీ ప్రకటించలే. ఏ పార్టీలోకి పోరు ఆమె. ఎందుకు పోరంటే ఇందుకు మొత్తం మీద హరీష్ రావు మీద అలిగేషన్స్ లేపితే, హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తే నమ్మే జనమైతే తెలంగాణ ప్రజలైతే ఈజీగా నమ్మరు, ఎవరు నమ్మరు.
ఎందుకంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కళ్ళ ముందు ఉంది అని అంటే దానికి హరీష్ రావు కారణము. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా నిలబడ్డది, సుదీర్ఘంగా 25 ఏళ్ల ప్రస్థానం ముందుకు కొనసాగించుకుంటా పోతా ఉన్నది అని అంటే దానికి హరీష్ రావు కారణము. ఒక పిల్లర్గా, ఒక ట్రబుల్ షూటర్గా, ఒక మేల్ పిల్లర్గా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీకి నిలబడి ముందుకు నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. మొత్తం మీద కావాల్సుకొని ఈ ఆరోపణలు, కావాల్సుకొని ఈ అలిగేషన్స్ వేస్తే మాత్రం ఊకునేది లేదు అని చెప్పేసి హరీష్ రావు గారి అభిమానులు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది నిపుణులు అయితే హరీష్ రావు గారి మీద ఈ అలిగేషన్స్ చేస్తే మాత్రం ఎవరు నమ్మరు, ముందు ఆమె పక్కనున్నోళ్ళే నమ్మరు. ఎందుకంటే ఆమె ఆరోపణలు చేస్తే నమ్మడానికి ఎవరు ఈజీగా లేరు, ఏకంగా తండ్రితోనే పెట్టుకున్నది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కుటుంబంలో చిచ్చు పెట్టింది, ఇప్పుడు వేరుగా చేసి చూపెడుతుంది. హరీష్ రావును, జోగినిపల్లి సంతోష్ రావును ఒకవైపు చూపెడుతుంది, కేటీఆర్ను, కేసీఆర్ను ఒకవైపు చూపెడతా ఉన్నది. వీళ్ళు 5గురు ఉండేపటికే కదా ఆనాడు కేసీఆర్ పాలన అంటే కుటుంబ పాలన అని చెప్పేసి పేరు వచ్చింది, తెలంగాణ సమాజం కూడా అనుకున్నది. ఇలా అందరినీ వేరు చేసి చూపెట్టి ఇచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నది అని చెప్పేసి కవితనే చిచ్చు పెట్టింది మంచిగా ఉన్న కుటుంబంలో అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.